ఫైనల్లీ లావా అగ్ని 4 అయితే లాంచ్ చేశారు. నవంబర్ 20 దీన్ని లాంచ్ చేశారు. విత్ 2 కలర్స్ తో అయితే దీన్ని లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్ చూసిన తర్వాత నాకైతే ఒక్కటే అనిపించింది, ఏం లేదు డొల్లా. ఫస్ట్ దీంట్లో మైనస్ వచ్చేసి కెమెరాస్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీంట్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏది అసలు బాగాలేదు. అండ్ IP64 రేటింగ్ అయితే ఇచ్చారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. బట్ ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్ కూడా IP68 అండ్ 69 తో వస్తున్నాయి. బట్ లావా మాత్రం ఇంకా 64 దగ్గర ఆగిపోయింది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 66 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి. 6.67 ఇంచెస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. 120 Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో అయితే తీసుకొచ్చారు. అండ్ దీనిలో మనకి మెయిన్ అట్రాక్టింగ్ విషయం వచ్చేసి హోమ్ స్క్రీన్ లో మనకు ఒక క్యాట్ అయితే ఉంటుంది. దాన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇస్తుంది. అండ్ దాన్ని లాంగ్ ప్రెస్ చేసి మనం కమెంట్ చేస్తే డైరెక్ట్లీ ఆ యాప్ లోకి అయితే తీసుకెళ్తుంది. ఇది ఈ మొబైల్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్. అండ్ దీంట్లో డ్రా టు సర్చ్, సర్కిల్ టు సర్చ్ లాంటి ఏ ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ తో తీసుకొచ్చారు. అండ్ 2 కలర్స్ లో వైట్ కలర్ అయితే చాలా అట్రాక్టింగ్ అనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వైట్ కలర్ నే ప్రిఫర్ చేయండి. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసాక 25,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ నాకైతే నచ్చలేదు. అండ్ ఈ మొబైల్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే కొన్ని డేస్ వెయిట్ చేయండి, ఎందుకంటే దీని ప్రైస్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడైతే మీరు దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని ఫుల్ వీడియో కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి.